చెప్పేసి ఒక్కోసారి ఓపిక అంతా అసలు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వచ్చి పడుకుంటే నా రూమ్కి వచ్చి మరి నన్ను లేపి మరి తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి నన్ను లాక్కొని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నా రూమ్కి లాక్ అనేది ఉండదు. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఇష్టం వచ్చిన టైంకి తీసుకెళ్ళి ఆ పని ఈ పని చేయించుకుంటారు. నన్ను అసలు పడుకోనివ్వరు. నాకు నిద్ర కానీ ఫుడ్ కానీ ఏళ్ళకి నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. అసలు ఆ ఏజెంట్ ఎట్లా అంటే ఆమె వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా మాటలు చెప్పి నమ్మించి పంపించింది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అటు జీతం లేక ఆరోగ్యం కూడా బాగాలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇవన్నీ తెలిసినా కూడా ఆమె అసలు నన్ను పట్టించుకోవట్లేదు. ఆమె అసలు రియాక్ట్ అవ్వట్లేదు. నాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటుంది. అసలు ఆమెను పంపించింది నేను కాదు అన్నట్టే మాట్లాడుతుంది ఆమె. ఎన్నోసార్లు ఆమెను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. నా నెంబర్ అయితే బ్లాక్ చేసింది. వేరే పర్సన్స్ ద్వారా కూడా నేను ఫోన్ చేయించాను. వాళ్ళను కూడా తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళ మీద అరవటం అట్లాంటివి చేసింది. నా ఫ్యామిలీ మీద కూడా అట్లానే చేసింది. అసలు ఆమెని విడిచిపెట్టొద్దు. ఆమె వల్ల నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. నా ఒక్క లైఫే కాదు, అలాంటి వాళ్ళని చాలామందిని పంపించే ఉంటుంది. ఇప్పుడు నేను బలైపోయాను, కానీ నేను నా ప్లేస్లో ఇంకో మనిషిని పంపిస్తుంది. ఆ పర్సన్ లైఫ్ కూడా ఇట్లానే ఉంటుంది. దయచేసి ఆమెను అయితే వదలొద్దు. ఆమెకి లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్ లేకుండా ఇట్లా మనుషుల్ని పంపిస్తుంది. అసలు ఆమెని వదిలిపెట్టొద్దు. నేనైతే చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను టార్చర్ పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. నా వల్ల ఇంకో పర్సన్ మళ్ళీ సఫర్ అవ్వకూడదు. నా తర్వాత వచ్చే పర్సన్. నేనైతే ఇది ఒక్క రిక్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇట్లాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టొద్దు. మా అమ్మాయికి వరంగల్లో కోచింగ్కి వెళ్ళింది సార్. బిఏడి కోచింగ్కి వెళ్ళింది సార్. వెళ్తే అక్కడి నుంచి మరి ఎలా టాప్ చేసిందో తెలియదు సార్. మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి అటు నుంచే పంపించేసింది సార్ కోయిటాకి. నాకు కూడా మా అమ్మాయి కూడా చెప్పలేదు సార్. చెప్పుకోకుండా పంపించేసింది. పంపించేశాక అక్కడికి వెళ్ళిన నెల రోజుల దాకా మా అమ్మాయి మాకు ఫోన్ చేయలేదు సార్. మాకు కూడా తెలియదు సార్. అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అక్కడ చిన్న ఇల్లు, ఇద్దరే ఫ్యామిలీ, ఏం పని ఉండదు, ఓన్లీ క్లీనింగ్ చేసుకోవడమే, వంట కూడా చేయక్కర్లేదని చెప్పిందంట సార్. సరే పెద్ద పని ఉండదని వెళ్ళిందంట సార్. ఆడికి వెళ్ళిన కాడి నుంచి 7 ఏళ్లలో పని చేపిస్తుందంట సార్. హాస్ పని చేపిస్తున్నారంట. నైట్ 1 గంట దాకా నిద్రపోనివ్వట్లేదంట సార్. మసాజులు అవి చేయించుకుంటున్నారంట సార్.